వెల్కమ్ టు రవికిరణాలు టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ రెడ్డి సభలో సస్పెన్షన్ పై వ్యాఖ్యలు. సభలో ఎవరిని సస్పెండ్ చేయలేదన్న రేవంత్. ప్రతిపక్షాలను గౌరవిస్తానన్న సీఎం రేవంత్. ప్రతిపక్ష స్వరం వినేందుకు సిద్ధమన్న సీఎం. కేటీఆర్ ఆరోపణలపై సీఎం రమేష్ స్పందన. కేటీఆర్ ఆరోపణలు అవాస్తవమన్న సీఎం రమేష్. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారన్న రమేష్. 1660 కోట్ల ఆరోపణలపై తీవ్రంగా స్పందించిన ఎంపీ. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి. కుటుంబ సమేతంగా శ్రీవారి ఆశీస్సులు పొందిన అనిత. తిరుమలలో ఆధ్యాత్మిక యాత్ర చేసిన వాకన్పూడి అనిత. తిరుపతిలో కింగ్డమ్ ఈవెంట్ పై గిరిజన సంఘాల ఆగ్రహం. కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ కు గిరిజనుల నిరసన. విజయ్ మాటలపై మండిపడుతున్న గిరిజన సంఘాలు. తిరుపతిలో ప్రీ రిలీజ్ కు ఆందోళన వాతావరణం. ఈవెంట్ అడ్డుకోవాలని జేఏసీ నిర్ణయం స్పష్టం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్మెన్ కాళేశా తొలగింపు చర్చనీయాంశంగా మారింది. భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ చర్యను తీవ్రంగా ప్రతిస్పందించారు. 2 నెలల క్రితం పెద్దిరెడ్డి గాయపడినప్పుడు గన్మెన్ కాళేశా ఆయనకు సహాయం చేశారు. చిత్తూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగుల నియామకం జరుగుతుందని, అనేక మంది కానిస్టేబుల్స్, హోంగార్డులు నిత్యం పనిచేస్తున్నారని భూమన ఆరోపించారు. ఎస్పీ మణికంఠ ప్రభు భక్తిగా ఉంటే ప్రభుత్వానికి వశంగా ఉండాల్సిన పని లేదని ఆయన అన్నారు. మీరు చేసినటువంటి 2 రోజుల క్రితం సీనియర్ రాజకీయ నాయకులైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన కుమారుడు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో ఉన్న సందర్భంలో తనని కలవటానికి వెళ్తున్నప్పుడు 74 ఏండ్లకు పైగా వయసున్నటువంటి సీనియర్ సిటిజన్, అందులోనూ కూడా తనకు ఒక 2 నెలల ముందు చెయ్యి కూడా ఫ్రాక్చర్ అవ్వటం జరిగింది. ఆ జైలు ప్రాంగణానికి వెళ్ళటానికి ఇతరులకు అవకాశం లేని పరిస్థితులలో తనకు గన్మెన్గా ఉన్నటువంటి కాళేశా ఆ దిండు ఇంకొక వస్తువు ఏదో మోస్తున్నందుకు చిత్తూరు ఎస్పీ ఆ కాళేశాను సస్పెండ్ చేసినట్టుగా పత్రికల ద్వారా మనకందరికీ కూడా తెలియవస్తుంది. రామచంద్రారెడ్డి గారు తను అనుకుంటే 10 మంది సహాయకుల్ని పెట్టుకోగలిగేటువంటి వ్యక్తి ఆయన. అంటే ఆ సహాయకులను జైలు ప్రాంగణం వరకు వెళ్ళేటువంటి అవకాశం లేదు. దానికి తోడు ఆయన చెయ్యి ఫ్రాక్చర్ అయినటువంటి కారణంగా, అవి పట్టుకోవటానికి వీలు లేని కారణంగా ఆ కాళేశా అన్నటువంటి గన్మెన్ చేసినటువంటి ఔదార్యపూరితమైన మానవ సహాయాన్ని ఎస్పీ మణికంఠ గారు ఏమాత్రము సహించలేకపోయినట్టుగా ఉన్నది. తనని 3 నెలల పాటు సస్పెండ్ చేయటం జరిగింది. ఈ సందర్భంగా చిత్తూరు ఎస్పీ చాలా మంచి విషయాలను ఈ సస్పెన్షన్ ద్వారా చర్చకు దారి తీసేటట్టు చేశారు కూడా. ఎందుకంటే నాకు రాష్ట్ర వ్యాప్తంగా అనిపిస్తున్నారు అని కానిస్టేబుళ్ల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ. ఎందువల్లంటే ఇది మణికంఠ గారు చేసినటువంటి నేను చాలా తీవ్రమైన నిర్ణయం ఇది. తప్పు చేసిన వాడిని క్షమించను అని ఆయన తీసుకున్న నిర్ణయం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏఆర్ కానిస్టేబుళ్ల వైపు నుంచి వస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనకు దాదాపు 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలలో కూడా ఎస్పీలందరూ కూడా ఉన్నతాధికారులకు అందరికీ కూడా దాదాపు 10 మందికి పైగా కానిస్టేబుళ్లు వాళ్ళ బంగళాలలో పనిచేస్తున్నారు. 10 మందిని ఉంచుకునేటువంటి హక్కు ఆ ఎస్పీలకు లేనే లేదు. ఎస్పీ తనకొచ్చినటువంటి జీతంతోనే తను ఎవరినైనా సహాయకులుగా నియమించుకోవాలనుకుంటే తన జీతంలో చేసుకోవాలా.
అమరావతిలో అవినీతికి సంబంధించి టీడీపీ నేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆయనపై అవినీతి ఆరోపణలు చేశారు. చంద్రబాబు సింగపూర్లో తనకు కావాల్సిన కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకుని 1,00,000 కోట్ల దోపిడీ లక్ష్యంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ దఫా చంద్రబాబు చర్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అవినీతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ అధికార ప్రతినిధులు చంద్రబాబు ప్రణాళికలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఆల్రెడీ అమరావతికి జరగాలి మళ్లీ మళ్లీ శంకుస్థాపనలాగా ఆల్రెడీ అనేక సార్లు అంతకుముందు శంకుస్థాపన జరిగి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేత రెండోసారి కూడా శంకుస్థాపన చేశారు. జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఇప్పుడు అమరావతి ఏరియాలో స్టార్టప్ ఏరియా అని ఒకటి ఒక 1690 ఎకరాలను అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం అప్పచెప్పింది. ఎవరి సింగపూర్ కన్సార్టియం అంటే వీళ్ళు సింగపూర్ ప్రభుత్వం కాదు, సింగపూర్ లో ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలు. అంటే మంత్రి ఈశ్వరన్ సింగపూర్ లో అవినీతి చేసినటువంటి మంత్రిగా జైలుకి వెళ్ళొచ్చినటువంటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్. ఎందుకంటే సింగపూర్ అనేది అవినీతి రహిత దేశాల్లో నెంబర్ 3 పొజిషన్ లో ఉంటుంది. అంటే సింగపూర్ లాంటి దేశాల్లో అవినీతి జరగదు, చాలా రేర్ కేసు. అలాంటిది ఒక మంత్రి ఈశ్వరన్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు. అతను ఆల్రెడీ అవినీతి కేసులో ఫార్ములా 1కి సంబంధించినటువంటి కేసులో ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్లి జైలు శిక్ష కూడా అనుభవించి బయటికి వచ్చాడు. సో ఇప్పుడు సింగపూర్ వెళ్తుంది కూడా మళ్ళీ దానికోసం అనేది ఈరోజు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే సింగపూర్ కన్సార్టియంతో మళ్లీ ఆ ఒప్పందాన్ని ఏదైతే రీస్టార్ట్ చేసుకోవాలంటే చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా మళ్లీ అవినీతికి జరగాలి అగ్రిమెంట్లు మళ్లీ మళ్లీ లాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతికి అంతు పొంతు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ప్రతి దాంట్లో అవినీతే కాబట్టి ఇప్పుడు అమరావతి అనేది అవినీతికి పరాకాష్ట కాబట్టి దాంట్లో 1,00,000 కోట్ల దోపిడీకి ఇప్పుడు ఆ స్టార్టప్ ఏరియాతో ప్లాన్ చేస్తున్నారనేది మరొకసారి స్పష్టంగా అర్థమవుతుంది. స్టార్టప్ ఏరియా పేరుతో 1691 ఎకరాలను అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సింగపూర్ సంస్థల కన్సార్టియంకి అప్పచెప్పింది. సో దాంట్లో 371 ఎకరాలనేమో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కేటాయించి డెవలప్ చేయాలి, ఒక 5,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యిందని అప్పుడే ప్రపోజల్ పెట్టారు. తొలి విడతలో మాత్రమే రెండో దశలో కానీ మొత్తం 250 ఎకరాలని సింగపూర్ కన్సార్టియంకి ఉచితంగా అప్పచెబుతారు. 170 ఎకరాలను ఫ్లాట్ వేసి అమ్ముతారు. వాళ్ళు ఒకవేళ ప్రభుత్వంగానే ఒప్పందం ఒకవేళ రద్దు చేసుకుంటే ఒప్పందం 150 రెట్లు 150% మేర అపరాధ సూచన వాళ్ళకి చెల్లించాలి సింగపూర్ కన్సార్టియంకి. అలాంటి ఒప్పందాలు పెట్టుకున్నారు. రెండోది ఇక్కడ ఏమైనా కోర్టు కేసులు వస్తే లండన్ కోర్టుకు వెళ్లి అక్కడ కోర్టులోనే పరిష్కరించుకోవాలనేటువంటి పెట్టారు. అదేవిధంగా బ్యాంకు రుణాలని అన్ని ఇక్కడ ప్రభుత్వమే కట్టాలి. సో మొత్తంగా చూస్తే ప్రభుత్వం ఏదైతే ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు ఏదైతే ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో అభివృద్ధి చేసినటువంటి ఆ ప్రాజెక్ట్ ని 58% వాళ్ళకి లాభాలన్నీ వాళ్ళకి ఇస్తారు, 42% రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. వాళ్ళు కేవలం ఆ కంపెనీలో 300 కోట్లు పెట్టుబడి పెడితే ఒక 50,000 కోట్లకు పైగా దోపిడీకి వాళ్ళకి అవకాశం ఉంటుంది. మొత్తంగా 1,00,000 కోట్ల రూపాయలు ఒక దోపిడీకి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ కి వీళ్ళు రూపకల్పన చేశారు. దానిలో భాగంగానే చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లిలాగా ఈ ప్రాజెక్టుకి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు అవినీతికి భేదం వేస్తూ మరొకసారి దీని మీద వెళ్తున్నారు. ఆ రోజు సింగపూర్ ప్రభుత్వం వీళ్ళ సింగపూర్ కన్సార్టియం ఏదైతే ఉందో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు, మేము ఒప్పందం రద్దు చేసుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళ అవినీతి అంతా బయట పెడతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది కాబట్టి అప్పుడు రద్దు చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ఏదైతే రీస్టార్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు మరి ఈశ్వరన్ గారిని అర్ధరాత్రి వెళ్లి కలుస్తాడో లేదంటే మరి అక్కడ ఏం జరిగింది అనేది అన్ని ఇప్పుడు బయటకు రావు కాబట్టి ఇక్కడైతే మన మీడియా అంతా ఉంటది. అక్కడంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చూపిస్తే అదే వార్త కాబట్టి సో మరి ఇప్పుడు అక్కడ సింగపూర్ ఈశ్వరన్ గారిని రహస్యంగా కలిసి మళ్ళీ ఏ ఒప్పందాలు కుదురుస్తారు లేదా సింగపూర్ ఈశ్వరన్ గారి మనుషులతో ఒప్పందం కుదురు చేసుకుని, ఎందుకంటే ఆయన ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చున్నాడు కాబట్టి సో ఈ దోపిడీకి ఏ విధంగా దోపిడీని తీసుకెళ్తారో చూడాల్సి ఉంది. ఖచ్చితంగా దీంట్లో అయితే ఒకటి అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేటటువంటిది పూర్తిగా గాలికి వదిలేసి పూర్తిగా అవినీతిని పరాకాష్ఠగా చేర్చి 1,00,000 కోట్ల రూపాయలు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై 5 వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడం కలకలం సృష్టించింది. అనురూప్ రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణ, హరిప్రసాద్ కోవూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. అయితే మాజీ మంత్రి అనిల్, వీరి చలపతిరావు విచారణకు హాజరు కాలేదు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
నువ్వు దేశపోయి సౌకు తీసుకొచ్చినప్పుడు 5 ఏళ్ళు తిరిగా వాళ్ళలో చేరు నువ్వేదో పెద్ద పేపర్ అయింది అనుకుంటా. మాట్లాడి పంపిస్తాను. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎవరిని సభలో సస్పెండ్ చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ డెమోక్రసీని సంపూర్ణంగా విశ్వసిస్తున్నానని, సభలో ప్రతిపక్షాలు మాట్లాడితే వింటానని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో విశేషమైన చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్య నిబద్ధతను, విన్నపాలను ఆలపించే తన శైలిని ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో వారు భాగస్వాములు కాకపోయినా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో జైపాల్ రెడ్డి గారి పాత్రను ఎవ్వరు తీయలేరు. జైపాల్ రెడ్డి గారు లేకపోతే, జైపాల్ రెడ్డి గారి సహకారం లేకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత వంగలపూడి కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భక్తి పారవశ్యంలో మునిగిపోయి శ్రీవారి ఆశీర్వాదాలు పొందారు. తిరుమలలో కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక యాత్ర చేస్తూ అనిత వంగలపూడి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆమెకి సత్కారం అందజేశారు. వచ్చేవాళ్ళ ఇంకా మాకు రాదు అయ్యింపి అది చెప్పాలి కదా. కొంచెం పైకి కట్టు గట్ల తొక్కే పోతాం. రేవంత్ రెడ్డి పంపిన స్కిప్ చదివి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కన్ఫ్యూజన్ లో పడ్డారు. 4-5 నెలల క్రితం ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నప్పుడు కేటీఆర్ నా దగ్గరికి వచ్చి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని చెప్పినట్లు సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత జైలు నుంచి విడుదలైన తేదీ ఆగస్టు 28, 2024. ఈ సందర్భంలో ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు?
మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. మేము బీఆర్ఎస్ పార్టీ దేనికైనా సిద్ధం. మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధం. అంటే నేను తీసుకునే నిర్ణయం కాదు, పెద్దలతో మాట్లాడి చెప్పాలని. పెద్దలతో మాట్లాడిన తర్వాత మనం ఎలక్షన్స్లో ఏం చెప్పాం? ఈ బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ, దీంతో కలిసే సమస్య లేదు. అయినా కూడా బీఆర్ఎస్ పని అయిపోయింది. పార్లమెంట్లో ఒక సీట్ రాలేదు, గవర్నమెంట్ లేదు, ప్రజలు వాళ్ళని చీకొట్టారు. అటువంటి వాళ్ళతో మనం కలిసే సమస్య లేదని చెప్పిన తర్వాత నువ్వు ఎంత బాధపడి, నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు నువ్వు ఢిల్లీకి వచ్చి నా దగ్గర టైం తీసుకొని మా ఇంటికి వచ్చిన మాట వాస్తవం కాదా? ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను తీసి మీడియాకి ఇస్తా. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి దీనికి సమాధానం చెప్పు. మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా, లేకుంటే కవితను బయటికి. కడప జిల్లా గండి క్షేత్రంలో ఫ్లెక్సీ వివాదం రగులుతోంది. శ్రావణ మాసం ఉత్సవాల్లో భాగంగా మోడీ, పవన్ కళ్యాణ్ ఫోటోలతో జనసేన నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈవో వెంకట సుబ్బయ్య ఆలయ ప్రాంగణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని చెప్పడంతో జనసేన నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కావడంతో ఈవో కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతారని, వదిలిపెట్టమని విన్నపం చేశారు. జరుపుకోవాల్సిన సందర్భంలో ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ గారికి జరిగినటువంటి అవమానం మేము జనసైనికులంతా భరించాలనుకుంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాం, అయ్యా మీరెందుకు పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష కట్టారు? మీరెందుకు ఇలాంటి దూరం చేస్తున్నారు? ఈరోజు మీరు హరియాణా మీద వాళ్ళ సినిమా మీద కూడా ఇలా చేసి అవమానాలు పడేలాగా చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అదేవిధంగా మేము ఈరోజు భక్తి శ్రద్ధలతో ఈరోజు గండి క్షేత్రంలో మేము పవన్ కళ్యాణ్ గారి, నరేంద్ర మోడీ గారి యొక్క బ్యానర్ కట్టింటే దాన్ని కూడా నిర్దాక్షిణంగా చింపివేయడం జరిగింది. మేము ఏమంటున్నామో, భక్తిగా శ్రావణ శనివారం రోజు దర్శించుకోండి అని ఆహ్వానం తెలుపుతూ దాంతో పవన్ కళ్యాణ్ గారి, దేవుడు ఆంజనేయ స్వామి గారి బ్యానర్ వేస్తుంటే దాన్ని నిర్దాక్షిణంగా చింపడం జరిగింది. దానికి ఎందుకని ప్రశ్నిస్తుంటే పార్లమెంట్ సభ్యులు దాడి చేయడం కూడా జరుగుతుంది మా పైన. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఇదే చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారికి అవమానం జరిగే రీతిలో ఎవరైనా ప్రదర్శిస్తే మేము ఓర్చుకునేది లేదు. జనసైనికులు అందరూ చెప్తున్నాము, దయచేసి మనసులో పెట్టుకోండి, ఏ రాజకీయ పార్టీలైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి సముచిత న్యాయం జరగాలి. ఏ పార్టీ, వైసీపీ కానీ ఇంకోటి కానీ మా మీద జరిగేటువంటి అవమానాలని తగ్గించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇది ఇంతతో తగ్గదు, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోబోతామని కూడా తెలియజేస్తూ జై జై జై. విజయవాడ నగరంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ ప్రభాకర్, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర ఇంజనీర్లు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నగర పరిస్థితులను సమీక్షించారు. అవుట్ఫాల్ డ్రైన్లు, ప్రవాహానికి ఇబ్బందిగా మారిన అక్రమ కట్టడాలను తొలగించాలని వీఎంసీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ వైడింగ్ చేయాలంటే అక్కడ నీట్గా మనకు 3 నెలల్లో విజయవాడలో ఉన్న మొత్తం కంప్లీట్గా వాటర్ లాగింగ్ అనేది నిజంగా చెప్పాలంటే లేదు మొత్తం లేకపోతే పైనంతా నీళ్ళు కలుగుతున్నాయి.
ఆ మార్కింగ్ ప్రకారం వదిలేసి మీరు ప్రహరీ గోడలు కానీ ఏదైనా కట్టుకోండి. పేదలు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా హౌసెస్ టిట్ హౌస్ కానీ ఎక్కడో హౌస్ ఇవ్వడం జరుగుతుంది. సరే, లాస్ట్ టైం బుడవేరు పొంగినప్పుడు విజయవాడ చాలా దారుణం. ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అందరం కలిసి ఇరిగేషన్ వాళ్ళు ఆ కెనాల్ యొక్క వెడల్పు ఎంత ఉంచాలనే దాని మీద డిఫరెంట్ కమిటీలు వేసి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. ఎందుకంటే వెడల్పు తగ్గించి హైట్ పెంచుతాం బోత్ సైడ్స్ రీట్మెంట్ వాళ్ళు కాబట్టి, లేదు వెడల్పే చేయాలా అనే దాని మీద వాళ్ళు యాక్చువల్గా టెక్నికల్ కమిటీ వేసుకున్నారు. వాళ్ళు స్టడీ చేస్తున్నారు. ఇప్పుడే మా కమిషనర్ గారికి చెప్పాను, అదేవిధంగా మా ఓఎస్టీలకు కూడా చెప్పాను. ఇమీడియట్గా కమిషనర్ గారికి చెప్పాను, వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఇరిగేషన్ వాళ్ళతో వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తారో చేస్తే వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఏవైతే తొలగించాలో అవి యాక్చువల్ మున్సిపల్ శాఖ తీస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. తిరుపతిలో కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ ఈవెంట్ కు గిరిజన సంఘాల జేఏసీ నిరసన శాఖ తగులుతోంది. విజయ్ దేవరకొండ రెట్రో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా గిరిజనులను కించపరిచే మాటలతో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ట్రైలర్ లాంచ్ కు అడ్డుకునేందుకు సిద్దమవుతున్నాయి. ఈ పరిణామాలు తిరుపతిలో చర్చనీయాంశంగా మారాయి. ఖచ్చితంగా అడ్డుకుంటాం. కింగ్డమ్ ఫ్రీ రిలీజ్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ we want justice we want justice we want కాంగ్రెస్ టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్ పాడి కౌశిక్ రెడ్డిని కేటీఆర్ బానిసగా అభివర్ణిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తలలో ప్రతిఘటనకు దారితీస్తాయని దయాకర్ అన్నారు. కౌశిక్ రెడ్డి కేటీఆర్ తో అనుకూలంగా ఉండడమే కాకుండా కాంగ్రెస్ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా ఖండిస్తా ఉన్నాం. పాడి కౌశిక్ రెడ్డి మిస్టర్ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లి ఇవాళ ప్రతిపక్షాలకు ఉన్నటువంటి వాళ్ళ బలహీనతలు కావచ్చు, గతంలో క్లబ్బులతోని ఇవాళ 10 ఏళ్ల పాటు తెలంగాణ ఆత్మగౌరవాన్ని దిగజార్చి బతికి ఇవాళ మొత్తం కూడా తన పదవిని అడ్డు పెట్టుకుని అనేక అక్రమాలు అవినీతి చేసినటువంటి దొంగల భరతం పడుతున్నటువంటి సందర్భంలో ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ కేటీఆర్ బానిసగా వ్యవహరిస్తా ఉన్నాడు తప్ప ఇవాళ రాష్ట్ర ప్రజలకు పాడి కౌశిక్ రెడ్డి మాటల్ని తెలంగాణ ప్రజలు ఎవరు సీరియస్ గా తీసుకునే పరిస్థితి లేదు. నేను అంటా ఉన్నాను, పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో కనీసం టికెట్ ఇవ్వకపోతే పారిపోయి సిగ్గుతో తల ఉంచుకొని బీఆర్ఎస్ పార్టీకి పోయినటువంటి పరిస్థితి. నేను అంటా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు 18 నెలలుగా ఐక్యంగా అన్నదమ్ముల్లా ఉండి తెలంగాణ అభివృద్ధి చేస్తున్నటువంటి విషయాన్ని ఇవాళ మీ అందరికీ తెలుసు. కాబట్టి కేటీఆర్ రాసలీలలు కావచ్చు, కేటీఆర్ అవినీతి చీకటి రహస్యాలను బయటపెట్టి ఇవాళ ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా
అతన్ని అరెస్ట్ చేయాలి, అతన్ని శిక్షించాలని ఒకవైపు ప్రజల మద్దతు వస్తుంటే, ఇలాంటి పాడి కౌశికారెడ్డి బానిసలు, కేటీఆర్ బానిసలు ఇవాళ తన స్థాయికి మించి మీడియాలో సంచలనాల కోసం, మీడియాలో వార్తల కోసం పాడి కౌశికారెడ్డి పదే పదే ఇలాంటి వ్యవహారశీలుంటే ప్రజలు ఖచ్చితంగా నీకు దేశశుద్ధి తప్పదు, ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు చేస్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏదో చావు తప్పిలొట్టబోయి ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద డిగ్రీ విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. పీడీఎస్ఓ జిల్లా కార్యదర్శి ఆశ, పట్టణ అధ్యక్షులు పవన్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలకు డిమాండ్ చేస్తూ బైఠాయింపు చేశారు. గత 2 ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. పాత విధానంలోని అడ్మిషన్లు ప్రారంభించాలని విద్యార్థులు కోరుతూ నిరసన తెలిపారు. విద్యార్థుల ఐక్యత ఇవ్వాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే ఇవ్వాలి, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే పోరాడదాం, అందరికీ ఉచిత విద్యా ఉపాధి హక్కుకై పోరాడదాం, అందరికీ ఉచిత విద్యా ఉపాధి హక్కుకై రద్దు చేయాలి, విద్యను ప్రైవేటీకరించి వర్తింపజేయాలి. అందరికీ ఉచిత విద్యా ఉపాధి హక్కుకై పోరాడదాం, అందరికీ ఉచిత విద్యా ఉపాధి హక్కుకై రద్దు చేయాలి, విద్యను బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవులో సముద్ర తీరంలో అపాయం జరిగేది. మాటూరు మండలం పొలలపూడి గ్రామం నుంచి యాత్రికులు అంకాలమ్మ తల్లి కొలువుల కోసం వాడరేవు తీరానికి వచ్చారు. ఈ సమయంలో 3 యువకులు స్నానమాచరిస్తుండగా అలల తాకిడికి నీటిలో కొట్టుకుపోయారు. అయితే అక్కడే విధుల్లో ఉన్న చీరాల ఎస్ఐ చంద్రశేఖర్ డ్రోన్ కెమెరా సాయంతో అప్రమత్తమయ్యారు. గజ ఈతకాల సాయంతో యువకులను సురక్షితంగా కాపాడారు. ఓడరేవు మరియు రామాపురం బీచ్ ప్రాంతాల్లో గౌరవ బాపట్ల జిల్లా ఎస్పీ గారైన తుషార్ జోడి హెబేష్ సార్, మోహన్ సార్ మరియు చీరాల రూరల్ సిఐ గారైన శాస్త్రిరావు సార్ భద్రతగా వీటితో పాటు ప్రతిరోజు ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రోన్ సర్వేలెన్స్ నిర్వహిస్తూ ఉన్నాము. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 1 గంట సమయంలో డ్రోన్ సర్వేలెన్స్ ఓడరేవు ప్రాంతంలో నిర్వహిస్తూ ఉండగా అక్కడ మాటూరు మండలంలోని కోళ్లపూడి గ్రామానికి సంబంధించిన అంకమ్మ తల్లి కొలుపుల కార్యక్రమానికి గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఎక్కువ మంది ప్రజలు సముద్ర స్నానానికి ఓడరేవు బీచ్కి రావడం జరిగింది. అక్కడ 3 యువకులు సముద్రంలో ఎక్కువ లోతుకు వెళ్ళి లోపల కొట్టుకోబోతూ డ్రోన్ ద్వారా గుర్తించి ఆ సమాచారాన్ని అక్కడ ఉన్న సిబ్బంది తెలియజేస్తే వారు గజెత్తుల సహాయంతో వాళ్ళు
మునిగిపోకుండా బయట తీసుకుని వచ్చి వారి ప్రాణాలు కాపాడడం జరిగింది. దీని మీద పై అధికారులు ఆ గిరిజాధికారులని స్టాఫ్ని అభినందించడం జరిగింది. ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రవికిరణాలు టీవీ.